నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. గురుగారు, వారాలలో బుధవారం యొక్క విశిష్టత, అలాగే ఆ రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, చేయవలసినటువంటి దైవారాధన వివరించండి. వారాలలో బుధవారం చాలా ప్రత్యేకమైంది. నా మటుకు నేను బుధవారం కోసం ఎక్కువ వేచి చూస్తాను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకి ఒక 3 వారాలలో 3 రోజులు చాలా ఏ పనికైనా పనికొచ్చేటువంటి 3 రోజులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది బుధవారం, 2 గురువారం, 3 శుక్రవారం. అసలు ఈ 3 రోజులు సరైన తిథి, నక్షత్రం, ముఖ్యంగా సరైన లగ్నం, ముహూర్తాలు ఉంటే ఏ పనైనా బుధ, గురు, శుక్రవారాల్లో చేసుకోవడం ఉత్తమం. అందులో బుధవారమే ఎందుకు ప్రాధాన్యత అంటే, మీరు ఆ పని బుధవారం మొదలు పెడతారు. వివాహం బుధవారం అయిందనుకోండి, వివాహం అయిన తర్వాత కూడా కొన్ని తంతులు, కార్యక్రమాలు ఉంటాయి. వాటికి తర్వాత గురువారం, శుక్రవారం కూడా అలా మనకు కలిసి వస్తాయి. మళ్ళీ శుక్రవారం చేసుకుంటే శని, ఆది మళ్ళీ ఆగి, మళ్ళీ సోమవారం చేసి, మంగళవారం ఆగి, బుధవారం ఇలాగ మనకి ఉంటాయి. బుధవారం చేసుకుంటే మనకి వరుసగా అవి మిగతా కార్యక్రమాలు చేసుకోవడానికి, నూతన వధువు గృహప్రవేశానికి, దీనికి అవన్నిటి కూడా మనకి ఎలా ఉంటాయో అలాగా బుధవారం మనకి చాలా విశేషమైనటువంటిది. ముహూర్తాల పరంగా ఈరోజు ఎలాంటి పనులైనా ఆచరించుకోవడానికి చాలా ఉత్తమమైన వారం. మనకి తలస్నానాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు, కానీ బుధవారం కనుక తలస్నానం చేస్తే ధనలాభం అన్నారు. క్షౌర కర్మలు ఆచరించుకోవడానికి ఉత్తమమైన వారం బుధవారం. చాలామంది వారంలో 2 రోజులు నేను లేదా 3 రోజులు చేసుకోవాలంటే సోమ, బుధ మరియు శుక్రవారం అలా చేసుకోవచ్చు. లేదా 2 అంటే సోమ, బుధ లేదా సోమ, గురు అలా కూడా చేసుకోవచ్చు. ఇది మనకి శాస్త్రపరంగా అంగీకరించినటువంటిది. నెక్స్ట్ మనకి ఇదే కాకుండా బుధవారం రోజు గృహారంభం, గృహప్రవేశం, వివాహం, ఉపనయనం ఇట్లాంటి ఏ కార్యక్రమాలు చేసుకున్నా బుధవారం మనకి కలిసి వస్తుంది. ఇంకా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకి ఉత్తమమైన వారం. చాలామంది శుక్రవారం అనుకుంటారు, కానీ వ్యాపారస్తులకి ఉత్తమమైన వారం బుధవారం. వ్యాపారానికి సంబంధం ఉన్నటువంటి గ్రహాల్లో బుధుడు ముఖ్యమైనటువంటి గ్రహం. బుధవారం వారు ఏదైనా కనుక వ్యాపార పరంగా ప్రారంభం చేస్తున్న దస్తావేజులు, చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటారు. గృహారంభం, గృహప్రవేశం, రిజిస్ట్రేషన్కి వారాల్లో ఉత్తమమైన వారం బుధవారం. ఈ రకంగా కనుక బుధవారం కనుక ఇవి ఆచరిస్తే చాలా దివ్యమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా బుధవారానికి అధిపతి బుధుడు. బుధగ్రహానికి అధిపతి అయినటువంటి దేవత ఎవరైనా ఉంటే మనకు ఉంటే అది విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి ఇష్టమైన గ్రహం బుధగ్రహం. విష్ణుమూర్తికి ప్రీతికరమైన వారం బుధవారం. వారాలలో బుధవారం నేనే అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందువల్ల బుధవారం రోజు శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి అవతారాలను స్మరించుకోవడం, విష్ణుమూర్తిని పూజించడం చాలా విశేషం. అందుకే పాండురంగ విఠలను కూడా బుధవారం ప్రత్యేకంగా అలంకరణ చేస్తారు. బుధవారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కూడా చాలా విశేషం. ఈ రకంగా బుధవారం విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి వారం కావడం చేత ఈరోజు శ్రీమన్నారాయణ మహావిష్ణువుని ప్రత్యేకంగా పూజించినటువంటి వారికి, ఆ ఆలయ దర్శనాలు చేసినటువంటి వారికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు విష్ణుమూర్తిని నిత్యం పూజించేటువంటి వారికి ఏమి ఇబ్బంది లేదు. అలా కుదిరినటువంటి వారికి వారు సోమవారం ఈశ్వరారాధన, బుధవారం మహావిష్ణువుని, మంగళవారం అమ్మవారు, విశేషంగా బుధవారం విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించుకోవడం, అవి చేసుకోవడం వల్ల బుధగ్రహ అనుగ్రహము కలిగి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపారానికి సంబంధించినటువంటి పనులు చేసుకోవడానికి బుధవారం కూడా కలిసి వచ్చేటువంటి వారం. ఈ రోజు శుభముహూర్తంలో చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని ఇంతటి విశేషం ఉంది. కానీ బుధవారం ఈ పనులు చేయకూడదని నిషేధం ఏమీ లేవు. అలా ఏముండదండి. మన మంగళవారం అవి ఏదైతే ఉన్నాయో, కానీ బుధవారానికి అదే చెప్తున్నాను. ఈ రోజు ఎలాంటి శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు చేసుకోవచ్చు. క్షౌర కర్మలను కూడా అంగీకరించారు. అలాగే ఈరోజు తలస్నానం వంటివి కూడా ఈరోజు స్పష్టంగా అంగీకరించడం చేత ఇది చాలా మంచి రోజు, మంచి వారం. ఇక్కడ ఈ రోజు ఎలాంటి పనులైనా చేసుకుంటే శుభ ఫలితాలు ఇస్తాయి.
విష్ణు ఆరాధన అలాగే విష్ణు ఆలయాలు దర్శించడం మంచిదంటారు. అవును. ఆహా. ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి? బుధవారం మనకి పెసలు వంటివి, ఇప్పుడు అసలు ఈ రోజు ఆహారం తీసుకోవడం అంటే పెసరట్టు వంటివి మనకి పెసరట్లు. అవును. అలాంటివి స్వీకరించడం. నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆహారాన్ని స్వీకరించడం వల్ల ఆ యొక్క గ్రహ ప్రభావం ఉంటుందని. ఆదివారం గోధుమలని, సోమవారం మనకి బియ్యానికి సంబంధించినటువంటిది, అలాగే మంగళవారం కందులకి, బుధవారం పెసలకి. ఈ రకంగా మనం చేసుకోవడం, పెసలతో చేసినటువంటి ప్రసాదం నివేదన చేయడం. అలాగే విష్ణుమూర్తికి ఈరోజు ఏవైనా తీపి పదార్థాలని నివేదన చేయడం, అవన్నీ చేయడం చేత కొంత విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి శుభ ఫలితాలు కలుగుతాయి. అదే కాకుండా బుధవారం ప్రత్యేకించి వెన్న పంచదార కలిపినటువంటి ప్రసాదాన్ని కూడా నివేదన చేస్తూ ఉంటారు. మనకి వేణుగోపాల స్వామి అని, వేణుగోపాల యొక్క ఆలయాలకి వాటికి బుధవారం ప్రత్యేకంగా వెళ్ళి వెన్నతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేయడం అన్ని కూడా చేయడం బుధవారంలో ఉన్నటువంటి ప్రాధాన్యత. ఆ రోజున ఖచ్చితంగా విష్ణు ఆరాధనే. విష్ణు ఆరాధన ఈ రోజు విశేషంగా బుధవారం రోజు కనుక ఎవరైతే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుంటారో, అలాగే భగవద్గీత వంటి చదువుకుంటూ ఉంటారు, లేదా మనకి ఇచ్చినటువంటి అష్టాదశ పురాణాలు, మహాభారతం, రామాయణంలో ఏదైనా ఈరోజు బుధవారం ప్రత్యేకంగా చదువుకున్నట్లయితే దానికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అవి నిత్యం చదువుకునేటువంటివి, దాంట్లో దోషం లేదు. కానీ అలా నిత్యం కుదరనటువంటి వారి కోసం బుధవారం ప్రత్యేకంగా చెప్తున్నాను. ఏ సమయంలో చదివితే మంచిదండి విష్ణు సహస్రనామం? ఉదయం, సాయంత్రం? ఉదయం మంచిదే, సాయంత్రం మంచిదే. రెండు చాలా ప్రశస్తమైన సమయాలు. అయితే కొంచెం ఈ విషయానికి వచ్చేటప్పటికి మనకు ఒక శాస్త్రం చెప్పేది ఏంటంటే, మనకి శివ అభిషేక ప్రియ, విష్ణు అలంకార ప్రియ. అలాగే ఈశ్వరారాధనకి ప్రదోషకాలం, సాయంత్రకాలం, రాత్రి సమయం అయితే విష్ణుమూర్తిని ఆరాధించడానికి ప్రాతకాలం అంటే ఉదయం 4 to 7-8 మధ్య చేసేటువంటి విష్ణుమూర్తి పూజలకి, విష్ణుమూర్తికి చేసేటువంటి స్తోత్రాలకి దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల ఉదయానికి కొంచెం ప్రాధాన్యత ఇవ్వడం బుధవారం రోజు మంచిది. ఏదైనా ఇబ్బంది వల్ల సాయంత్రం చేసుకోవడం వల్ల దోషం లేదు. చక్కగా వివరించారు గురువు గారు బుధవారం యొక్క విశిష్టత, అలాగే చేయవలసిన చేయకూడని పనుల గురించి. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.